ఏంది మీ అమ్మేది పొద్దుగా లేచిపోయింది మరి పక్కలకి వెళ్ళి ఎటు పోయిందో కూడా నాకు తెలియదు. అత్తది రాదా అది పోతుంది కదా దిక్కు పౌరాయి పాపల ఇంటి దిక్కు. అట్లా కాదు, ఇగో పెద్ద మనుషులు ఒకవేళ వచ్చినా రాకున్నా అమ్మను ఒకసారి గట్టిగా మాట్లాడమన్నారు, లేకపోతే ఏముంది ఏం లేదు. ఒరే బాబు ఇట్లా మాట్లాడినా వాళ్ళందరూ వచ్చిన అక్కడికి మీరు అడిగి రాని పోయి వాళ్ళకి చెప్పద్దా ఇక. కాదత్తమ్మా, నువ్వే ఒకటి ఆలోచించు, మా భూమే దున్నుకుంటాంది. ఏం లేదు ఇక్కడ మాట్లాడుకునేది, మనం పోయి అక్కడ ఏం లేదు ఒరే బాబే కదా మీకు అంత భూమి ఇట్లా కూర్చిచ్చింది ఆ అన్నయ్య ఆయన చెప్తున్నాడు మాట్లాడదు, నేను పోయి వాళ్ళకి చెప్పత్తా. ఈ ఇంటికాడ నూనెలు పెట్టుకుని అది ఏం చేసిందో తెలుసా, ఇక సరే నిన్న అక్కడ చేనుకాడ చెరో మాట అనుకున్నావు, ఎవరి పని మరి చేసుకోవాలి. నేను వచ్చి ఇంట్లో వచ్చిన నా పని ఏందో నేను చేసుకుంటున్నానా. పక్కపుంట సమత వదినోళ్ళ ఇంటికి పోయిందట. ఇగో మా ఆరాలు మా బావ ఇద్దరు మా చేనుకాడికి వచ్చిర్రు, వాళ్ళ నోటికి ఎన్న తన్నె తిట్టిరు, అది సాపిస్తుంది. అందుకే దానికి ఇప్పటి వరకు పిల్లలు కాలేదు. దాని నోరు మంచిదా, ఇగో దాని చేనుల నాట ఉప్పుతో 9 పప్పుతో